మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మరి ఆ దగ్ధం చేస్తూ మరి ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వ పెద్దలకు మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధిని ప్రసాదించు ప్రభు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ ప్రార్థించడం జరిగింది. నిజంగా ఒక ప్రజాప్రతినిధి అనే మాటలేనా ఇది? అంటే ప్రజల చేత వీళ్ళు ఎన్నుకోబడలేదా అంటే దీని ద్వారా మనకు స్పష్టమవుతుంది వీళ్ళందరూ కూడా ఈరోజు ఉండే ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడలేదు. ప్రజల ఓట్లు వీళ్ళకు వేసి గెలిపించలేదు. ఈరోజు ఈవీఎం మిషన్ల ద్వారా ఈవీఎం మిషన్లు మేనేజ్ చేసి ఈరోజు ప్రజాప్రతినిధులుగా గెలవడం వల్లనే మరి ఈరోజు వాళ్లకు ప్రజా సమస్యలు పట్టవు. మరి ఈరోజు జగన్మోహన్ గారు తీసుకునే నిర్ణయం ఏంటి? ఆయన స్వార్థం కోసమా? మరి ఈరోజు మన కడపలో రిమ్స్ హాస్పిటల్ ఉంది, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. మరి అక్కడ ప్రజలకు ఉచితంగా విద్య అందుతుంది. మరి అక్కడే మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మరి ఈరోజు ప్రభుత్వం గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ ఫ్రీకే మరి వాళ్ళకందరికి కూడా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది. మరి ఈరోజు మన కడప ఎమ్మెల్యే గారి పరిస్థితి చూస్తూ ఉంటే ఆమెకు ప్రజా సమస్యలు పట్టవు. ప్రజలను పీడించి ఏ రకంగా ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నాడో, ఏదైతే P4 పద్ధతి అని చెప్పి ఏదైతే డబ్బులు ప్రజలను పీడించి మరి ఏదైతే వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారో మరి అదే రకంగా మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి మరి విద్యను వైద్యాన్ని వ్యాపారంగా మలిచేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి మరి వీళ్ళందరూ కూడా ఒత్తాసు పలుకుతున్నారు. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మరి భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయం జరిగితే మరి ఆ కాలేజీలన్నీ కూడా మరి ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళిపోతే మరి వైద్యం పేద మధ్యతరగతి కుటుంబాలకు సుదూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా అఫోర్డ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఒక ఎంబీబీఎస్ చదవాలంటే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ₹1,00,00,000 కావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళిపోతే ₹1,00,00,000 ఉన్నవాడే ఎంబీబీఎస్ చదివించగలడు. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మరి ఈ ప్రజాప్రతినిధులు మనకు అవసరమా అని చెప్పి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.